ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. కార్తీక మాసం అవడంతో ఈ సమయంలో చాలామంది తమ తమ పిల్లలకు వివాహం నిశ్చయం చేస్తుంటారు. ఇక వివాహం అంటే అందరికీ గుర్తొచ్చేది పెళ్లి పత్రికలు. ప్రతి ఒక్కరూ తమ వివాహానికి హాజరవ్వాలని బంధుమిత్రులకు వెడ్డింగ్ కార్డ్స్ పంపిస్తుంటారు. అయితే దీనిపై వాస్తు శాస్త్రం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట. అందుకే పెళ్లి పత్రికల విషయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం. వివాహ పత్రిక అంటే రెండు కుటుంబాల ఆనందానికి సంబంధించింది. ఇద్దరు వ్యక్తులు వారి కుటుంబాల కలయికకు సంబంధించింది. పెళ్లి అనేది పెళ్లి పత్రికతోనే మొదలవుతుంది. అందుకే వీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పెళ్లి పత్రికను ముందుగా తమ ఇష్టదైవానికి అందించడం లాంటిది చేస్తుంటారు. అయితే ఇంత గొప్ప వెడ్డింగ్ కార్డు తయారు చేసే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకూడదట. ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లి పత్రికలపై వధూవరుల ఫోటోలను వేయించుకుంటున్నారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లి కార్డుపై వధూవరుల ఫోటోలు వేయించుకోవడం అశుభకరమైందట. ఇది ఇద్దరిపై చెడు దృష్టిని పెంచడమే కాకుండా వివాహ సమయంలో విభేదాలు, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుందట. అందుకే ఎప్పుడూ కూడా పెళ్లి పత్రికలపై ఫోటోలు వేయించుకోకూడదట. ఇక పెళ్లి పత్రికలపై గణేశుడి ఫోటో లేదా తమ ఇష్టదైవం ఫోటోలు ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లి పత్రికలపై వినాయకుడి ఫోటో, ఇతర దేవుళ్ల ఫోటోలు వేయించడం వలన అది వారిని అగౌరవపరిచినట్లు ఉంటుందట. ఎందుకంటే పెళ్లి తర్వాత వాటిని చాలామంది ఎక్కడెక్కడో పారేస్తారు. అందువలన పెళ్లి కార్డులపై దేవుళ్ల ఫోటోలు వేయించకూడదట. దానికి బదులు శ్రీ గణేశాయ నమః, శుభవివాహ్ లేదా శుభమంగళం అని అచ్చు వేయించుకోవాలట. పెళ్లి పత్రికల విషయంలో అతి ముఖ్యమైనది రంగు. చాలామంది ఇప్పుడు తమకు నచ్చిన రంగుల్లో పెళ్లి పత్రికలు అచ్చు వేయించుకుంటున్నారు. అయితే ఎప్పుడూ కూడా పెళ్లి పత్రిక రంగు అనేది సానుకూలంగా ఉండాలట. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఉండడం చాలా శుభప్రదం అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.